ఈ దినము మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలో కొరింథీ 2వ పత్రిక నుండి, కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక నుండి 7వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకున్నాం. కానీ మొదటి వచనము ఆధారంగా నేను చూసినప్పుడు 6వ అధ్యాయానికి సంబంధించినటువంటి 16, 18 వచనాలు ఉన్నాయి చూసారా, అవి దానిలో ఆంతర్యంగా కనబడుతున్నవి. పౌలు ఏమంటున్నాడంటే, ఇక్కడ మీరు దేవుని యందు భయభక్తులు కలిగి, భయముతో మీరు ఏం చేయాలంటే పవిత్రతను కాపాడుకోండి. ఈ లోకపరమైనటువంటి జీవిత విధానంలో శరీరానికి కానీ ఆత్మీయ జీవితానికి కానీ కలంకము లేదా కల్మషము ఏమీ కూడా సోకకుండా అంటకుండా జాగ్రత్తగా చూసుకోండి. పవిత్రతలో మీరు సంపూర్ణత పొందుకోండి. ఎందుకు అని ఒక ప్రశ్న వేసుకుంటే, ఆ 6వ అధ్యాయము 16 నుండి 18 వచనాలు ఉన్నాయి చూసారా, అవే దానికి. ఎందుకు పవిత్రతలో సంపూర్ణత కాపాడుకోవాలి, లేదా ఈ శరీరములకు కానీ ఆత్మకు కానీ అపవిత్రత మాలిన్యత అంటుకోకుండా ఎందుకు మనం చూసుకోవాలి అంటే, మనకి కొన్ని వాగ్దానాలు ఉన్నవి కదా. ఏమిటి ఆ వాగ్దానాలు? ఇక్కడే కదా 7వ వచనంలో చదువుకున్నాం కదా, ప్రియులారా మనకి ఈ వాగ్దానాలు ఉన్నవి. దేవుడు మనకి కొన్ని వాగ్దానాలు చేశాడు. ఏమి వాగ్దానాలు అంటేనే ఆ పై లేఖనం. ఏమి వాగ్దానాలు అంటే, దేవుడు నిన్ను తన ఆలయముగా చేసుకున్నాడు. ఇది దేవుని యొక్క ఆశీర్వాదమా కాదా? దేవుడు నిన్ను అనేక మంది కోట్ల మిలియన్ మంది ఈ లోకంలో జీవిస్తా ఉంటే దేవుడు నిన్ను తన ఆలయముగా చేసుకున్నాడంట. ఇది దేవుడు నీకు వాగ్దానం చేసినటువంటి ఆశీర్వాదం. ఇది ఒకటి. రెండవది, దేవుడు నిన్ను తన నివాస స్థలముగా చేసుకున్నాడు. దేవుడు నిన్ను తన నివాస స్థలముగా చేసుకుని ఉన్నాడు. మూడవది, దేవుడు నీకు తాను దేవుడిగా ఉండడానికి, నీకు దేవుడిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. ఇది మూడవ విషయం. ఇది కూడా ఆశీర్వాదమా కాదా? ఎంతో మంది దేవుడు ఉన్నారు. పలానా దైవాశీర్వాదానికి నేను దేవుడిగా ఉండాలి అని ఆయన అనుకోవడం నాకు ఎంత ఆపర్చునిటీ అండి. నేను పలానా స్టేట్ కి సీఎం గా ఉండాలి, లేదా చాలా మంది అనుకుంటూ ఉంటారు, మొన్న ఎలక్షన్ మాదిరిగా మాట్లాడుకుంటారు, పలానా సీఎం గాని మా రాష్ట్రానికి ఉంటే ఆయన నెంబర్ 1 సీఎం అని ఇలా. అలాగే దేవుడు కూడా అనుకుంటున్నాడు, పలానా దేవుడు మనకైతే బాగుంటుందని మనం కాదు, పలానా దైవాశీర్వాదానికి నేను దేవుడిగా ఉండాలని అవకాశము, ఆలోచన అన్ని కూడా ఆయనవి. ఈ 16 నుండి 18 కంబైన్డ్ వచనాలు ఉన్నాయి చూసారా, దానిలో ఉన్న వాగ్దానాలతో కూడిన ఆశీర్వాదం. అర్థమవుతున్నాయమ్మా? దేవుడు మనకి నీకు అవకాశం ఇచ్చాడు తన మందిరముగా, ఆలయముగా ఉండడానికి. తాను నివాసస్థలముగా నిన్ను ఎన్నుకున్నాడు. తన కుమారునిగా, కుమార్తెగా అవకాశం ఇచ్చాడు. దేవుడు నీకు దేవుడిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. దేవుడు తన ప్రజలలో తన ప్రజగా నీకు ఉండడానికి అవకాశం ఇచ్చాడు. ఇలాంటివి ఎన్నో ఆశీర్వాదాలు. అప్పుడు 7వ వచనం అన్నమాట మనం చదువుకోవాలా. ఇలాంటి ప్రియులారా, ఇలాంటి వాగ్దానాలు మనకు ఉన్నవి కాబట్టి ఈ ఆశీర్వాదాలు మనము పోగొట్టుకోకుండా మనము చేయవలసింది ఏంటంటే, దేవునికి భయపడి మనము పవిత్రత కాపాడుకొని సంపూర్ణముగా పవిత్రతలో ఉండులాగున శరీరమునకు కానీ ఆత్మకు కానీ ఈ లోకపరమైన కల్మషము, కలంకం ఏమీ అంటకుండా చూచుకుందాము. దీనిని ఆధారంగా చేసుకున్నామా, ఇలాంటి ఆత్మీయపరమైన ఆశీర్వాదాలే కాదు కానీ భౌతికపరమైన ఆశీర్వాదాలు మనకి ఉన్నవి. ఈ దిన అంశం ఏంటంటే, ఆశీర్వాదాలను చేజార్చుకోకండి. అర్థమవుతుందా? దేవుడు మిమ్మల్ని ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి ఒక పక్కన, ఇది ఆత్మీయపరమైనటువంటిది. భౌతిక పరముగా కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. లేదా కొన్ని వాగ్దానాలు, కొన్ని ఏమో ఆశీర్వాదాలు ఆల్రెడీ దేవుడు అనుభవిస్తున్నాము. అనుభవిస్తూ కొన్ని చేజార్చుకుంటాం. కొన్ని వాగ్దానాలు అయితే రాబోతున్న కాలంలో వాగ్దానము పొందబడి నువ్వు రాబోతున్న కాలంలో వాటిని అనుభవించాలా, కానీ వాగ్దానము ఉన్నను సరే వాటిని పొందుకోలేకపోతున్నా. ఉదాహరణకి, నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలము కూడా నీకు స్వాస్థ్యముగా ఇవ్వబడును అని ఈ సంవత్సరం 31వ తారీఖున మనం వాగ్దానం తీసుకున్నాం. అయ్యగారు, అడుగు పెట్టు ప్రతి స్థలము కూడా
స్వాస్థ్యంగా ఇస్తాననే వాగ్దానం. మంచిదండి, ప్రార్థన చేస్తాను రండి. సంవత్సరాంతరం వచ్చి ఉన్న ఇల్లు కూడా పోయింది. అదేంటంటే వాగ్దానానికి దీనికి సంబంధం లేదు. అడుగుపెట్టి ప్రతి స్థలము ఇస్తానన్న వాగ్దానం వస్తే ఉన్న ఇల్లు కూడా పోయింది ఈ సంవత్సరం. అప్పులవాడు లేకపోతే నా కుమారుడు అమ్మేశాడు. ఏంటిది అంటే దానికి కారణమే దేవుడు ఆల్రెడీ ఆశీర్వదించిన ఆ ఆశీర్వాదం చాలామంది కాపాడుకోలేకపోతున్నారు. దేవుడు ఫ్యూచర్లో రాబోతున్న కాలంలో ఆశీర్వదించడానికి తన ప్రణాళికలో ముందుగా నీకు వాగ్దానం తెలిపినా ఆ వాగ్దానం దేవుడు నా కొరకు భద్రపరిచాడు, ఇస్తాడు అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, దాన్ని పొందుకునే స్థితిలో కూడా లేకుండా దానిని కూడా చేజార్చుకుంటున్నారు. వాడికి ఇద్దామనుకున్నా, రేపొద్దున వాడిని రిలీజ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఈ దినాన్ని వాడు ఏం చేశాడు, వాడు తప్పించుకునే ప్రయత్నం చేశాడు జైల్లో అండి. రేపొద్దున్నే వాడు రిలీజ్ అవ్వాలా. అఫీషియల్గా వాడికి ఏంటంటే ఒక దొంగవాడికో లేకపోతే అరెస్ట్ అయిన వాడికి జైల్లో ఉన్నవాడికి రేపొద్దున రిలీజ్ అవ్వాలి. ప్రభుత్వం అలాగా వాడికి ఉత్తర్వులు జారీ చేసిన ఆ విషయం వాడికి తెలియదు. ఈలోగా వాడు చేసిన వెధవ పని ఏంటి, ఈలోగా రేపటి వరకు ఆగకుండా వాడికి తెలియదు కదా, ఈలోగా వాడు చేయవలసిన వెధవ పని తప్పించుకోవడానికి ఆ జైలు గోడ ఏదో దూకడం. అప్పుడు రేపొద్దున రిలీజ్ అవుతాడా వాడు? అలాగ రేపొద్దున్న కూడా నీకు ఆశీర్వాదం ఆల్రెడీ పొందిన ఆశీర్వాదాలు కొద్దిమంది చేజార్చుకుంటా ఉంటే కొన్ని వాగ్దానాలు చేయబడిన ఆశీర్వాదాలు కూడా చేజార్చుకుంటున్నారు. అలా చేజార్చుకోవడానికి వీలు లేకుండా కొన్ని విషయాలు నేను ఈ దిన లేఖన భాగం ఆధారముగా మాత్రమే కాకుండా అన్ని బైబిల్ గ్రంథంలో ముఖ్యంగా పాత నిబంధన ఆధారంగా కొన్ని విషయాలు నేను మీకు తెలియపరచాలని అనుకుంటున్నాను. దేవుని ఆశీర్వాదాలు, ఉదాహరణకి భార్య భర్తల బంధము, ఇది దేవుని యొక్క ఆశీర్వాదమే కదా. 127వ సంకీర్తన, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారు. అంటే ఒక కుటుంబమును దేవుడు కట్టాలి. కడతా ఉంటే మరి ఎందుకో తెలియదు ఆ ఆశీర్వాదం చేజార్చుకుంటున్నారు. భర్త భార్య వేరైపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతున్నది? దేవుని ఆశీర్వాదంలో వారు ఎందుకు నిలిచి ఉండట్లేదు? రెండవది గర్భఫలము, అది కూడా దేవుని ఆశీర్వాదం కదా. అది పొందుకోలేకపోతున్నారు. పొందుకున్నా సరే అబార్షన్లు అయిపోతున్నాయి. ఎందుకు? ఉద్యోగాలు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము, 128వ సంకీర్తన, యెహోవా యందు భయభక్తులు గల వారికి ఇవన్నీ కూడా నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం ఇస్తాడు. కానీ అవి కూడా ఎందుకో సస్పెండ్ అయిపోతున్నారు, బిజినెస్లు దెబ్బతిన్నాయి, ఆ కష్టార్జితము చేజార్చుకుంటున్నారు. దేవుని ఆశీర్వాదం అది కూడా. ఎందుకు అలాగా? ఇలా చెప్పుకుంటా వెళ్తే ఎన్నో దేవుని ఆశీర్వాదాలు ఇక్కడ చెప్పబడినటువంటి పౌలు ఆత్మీయ ఆశీర్వాదాలే కాకుండా భౌతికపరమైనటువంటి ఆశీర్వాదాలు కూడా దేవుడు మనకి ఎన్నో ఇస్తే వాటిని కూడా చేజార్చుకుంటున్నాము. భార్య నుండి భర్త, భర్త నుండి భార్య విడిపోవడము, స్వాస్థ్యములు కోల్పోవడము, గర్భఫలములు జారిపోవడము కూడా ఎందుకు ఇలా అవుతున్నాయి? దేవుని ఆశీర్వాదాలు ఎందుకు చేజారిపోతున్నాయి అనుకుంటే ఈ దినాన కొన్ని బైబిల్ ఆధారంగా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మనము కొంతమందిని ఒకే మంచి యాంగిల్లో చూస్తాము కదా, వారిలో కూడా కొంచెం నెగిటివ్ ఆలోచనలు కూడా దీనికి ఆన్సర్గా కనబడుతున్నాయి. ఉదాహరణకి అబ్రహామును మనం ఎప్పుడు కూడా మంచి కోణంలోనే చూస్తాము కదా. అబ్రహాము దేవుని యొక్క ఆశీర్వాదమును ఎందుకో మిస్ అయినట్టుగా నాకు కనబడుతుంది. అబ్రహాము దేవుని యొక్క ఆశీర్వాదం మిస్ అయ్యాడని లేఖన భాగం ద్వారా నేను మీకు తెలియపరచాలనుకుంటున్నాను. ఉదాహరణకి 12వ అధ్యాయం ఆదికాండం తీయండి. 12వ అధ్యాయము 2వ వచనం చదివి వినిపించండి. జాగ్రత్తగా వినండి సంగమా. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చెయ్యదును. చాలమ్మా, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అనే ఆశీర్వాదం ఉన్నది కదా, వాగ్దాన పూరితమైన ఆశీర్వాదం ఉన్నది. అది అబ్రహాము అనుభవించాడా లేదా అని ఒక ప్రశ్న. మీరు నాకు క్లారిటీ ఇవ్వండి. అబ్రహాము ఈ ఆశీర్వాద లేదా వాగ్దానంతో కూడిన ఆశీర్వాదం అబ్రహాము అనుభవించాడా లేదా? ఏమా అంత ఫుల్ ప్లెడ్జెడ్గా అనుభవించాలి. ఇది ఒకవేళ ఆత్మీయ దానికైతే సరిపడుతుంది. జక్కయ్యను చూసి ఇతడు కూడా అబ్రహాము కుమారుడు, విశ్వాసులకు తండ్రిగా అనే సంతానము తండ్రిగా అనేది ఓకే, అక్కడ సరిపోతుంది. భౌతికపరమైనటువంటి విషయాలు అనేక జనములు తండ్రిగా అంటే ప్రపంచంలో ఇప్పుడు చూడండి, ఈ దినాన జనములు ఏమున్నాయి? జనాలు ఎక్కువగా పాపులేషన్ ఎవరిది ఉన్నది? ఉదాహరణకి అరబ్ కంట్రీస్ అనుకుందాం. వారు ఎవరి సంతానముగా చెప్పుకుంటారు? ఇష్మాయేల్.
అబ్రహాము సంతానముగా వారు ఎందుకు ఆ క్రెడిట్ అబ్రహాముకు రావాలి కానీ ఎవరికి వచ్చింది? ఇష్మాయేల్ సంతానముగా చెప్పుకుంటా ఉంటారు ఈ ముస్లిం సహోదరులందరూ కూడా. ఆ క్రెడిట్ ఎవరిది? అబ్రహాముది కదా. అదొక జనము, అనేక జనముకు తండ్రిగా నిన్ను ఆశీర్వదిస్తాను. ఏమిటి ఇక్కడ? ఆత్మీయ పరంగా ఓకే, విశ్వాసులకు తండ్రిగా అనేక జనమునకు ఆయన తండ్రి అయ్యాడు, కానీ భౌతిక పరమైన జీవితంలో ఎందుకో నాకు అంత 100% అతడు సమృద్ధి ఫీలింగ్ అనేది లేదనుకుంటున్నాను. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఎక్కడ తిరిగినా సరే వారు ఏ జనాంగం అంటే ఆ ముస్లిమ్స్ వారు మరి ఎవరి సంతానం అంటే ఇష్మాయేల్ సంతానం. ఓకే, అయిపోయింది. ఒక జనాంగం ఏమో అలా ఉన్నది, ప్రపంచంలో రెండవ అత్యధికమైనటువంటి జనాంగం అది. ఇంకొక జనాంగానికి వచ్చేసరికి అబ్రహాము జనాంగం అని ఎవరినన్నా సరే ఇప్పుడున్న నేటి పరిస్థితుల్లో చూడగలదామా? విశ్వాసుల యొక్క గుంపును పక్కన పెడితే ఇప్పుడున్న దేగలో ఎక్కడైనా సరే అబ్రహాము ఇస్మాయిల్ సంతానం అన్నట్టుగా ఆ అబ్రహాము సంతానం అని ఎక్కడైనా చూడగలదామా? లేం. ఏ జనమునైనా సరే. అదే ఇక్కడ నేను మిస్ అయ్యాడు అబ్రహాము ఈ యొక్క వాగ్దానాన్ని అని నేను మీకు తెలియపరుస్తున్నాను. పోనీ తన కడుపున పుట్టినటువంటి ఇస్సాకు కూడా ఇస్సాకు సంతానం అని ఎవరైనా చెప్తారు ఇక్కడ? ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళండి, ఇష్మాయేల్ సంతానం అని చెప్పుకున్నట్లుగా అబ్రహాము సంతానం అని చెప్పుకోలేరు. పోనీ తన కుమారుడైనటువంటి ఇస్సాకు సంతానం అని కూడా ఎక్కడ కూడా చెప్పరు. అక్కడ కూడా మిస్ అయిపోయింది. అబ్రహామే మిస్ అవ్వడం కాదమ్మా దేవుని ఆశీర్వాదము, ఇస్సాకు కూడా దేవుని యొక్క ఆశీర్వాదమును మిస్ అయ్యాడు. ఒకసారి ఆ లేఖన భాగం కూడా నేను చెప్తాను చూడండి. ఆదికాండం 26వ అధ్యాయము 26వ అధ్యాయం 24వ వచనము. అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి, ఇక్కడ చూడండి మరలా, నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. ఇక్కడ కూడా సంతాన ఆశీర్వాదం ఉన్నది, కానీ ఇస్సాకు సంతానం అని ఎక్కడైనా చెప్పబడుతుందా? చెప్పబడలేదు. పోని తన కడుపులో రాబడినటువంటి మరి ఒకడు, ఇస్సాకు కడుపులో రాబడిన మరి ఒకడు ఎవరు? ఏషావు, యాకోబు. ఏషావు సంతానం అని కూడా అంతగా ఉన్నది, కానీ అంతగా అదొక గొప్ప జనముగా లేదు. మరి ఇప్పుడు ఇష్మాయేలుకు ఇంకొక అడుగు ముందుకు వెళ్తే అతిపెద్ద జనం ఏదైనా ఉన్నదంటే ఏమన్నది? ఇస్సాకు యొక్క సంతానంలో రెండవ వాడెవరు? యాకోబు జనాంగం అంటారు. యాకోబు ఇస్రాయేల్ జనాంగం అంటారు. అది ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళండి, ఇష్మాయేలు సంతానం అంటారు కానీ అబ్రహాము సంతానం అనరు. ఇష్మాయేలు సంతానం అంటారు కానీ ఇస్సాకు సంతానం అనరు. ఇష్మాయేలు సంతానం అంటారు కానీ మరి ఏషావు సంతానం అనరు. మరలా ఇక్కడికి వచ్చేసరికి మనం మొదటి నుండి తప్పుడుగా చూసినటువంటి వ్యక్తి జీవితంలో ఆశీర్వాదం పట్టేసుకున్నాడు. ఆశీర్వదింపబడిన వారేమో వారి జీవితాల్లో ఆశీర్వాదమును మిస్ అవుతూ చేజార్చుకున్నారు. కానీ ఎవరైతే కొంచెం విరుద్ధముగా జీవించారో వారు మోసముతో జీవించబడినప్పటికీ మరలా ఏమయ్యారంటే దేవుని ఆశీర్వాదం వారు స్వతంత్రించుకున్నారు. యాకోబు మోసగాడు, ఇందాక పాడిన పాట, యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని ఆ అన్నని అందరినీ మోసం చేసి వెళ్ళిపోయాడు, మామను మోసం చేశాడు. కానీ అలాంటి మోసగాడే దేవుని ఆశీర్వాదమును ఇప్పుడు చూడండి. మీరు యెరూషలేము, ఆ యొక్క ఇజ్రాయెల్, ఆ పాలస్తీనా అక్కడికి వెళ్ళినప్పుడు ఏ సంతానం అంటే వారు ఏమని చెప్తా ఉంటారు? అయితే ఇష్మాయేలు లేదా యాకోబు ఇశ్రాయేలు సంతానము. అంతేగాని మరి ఈ క్రెడిట్ ఎవరిది? అబ్రహాముకు రాలేదు, ఇస్సాకుకు రాలేదు, జ్యేష్ఠ కుమారుడు. ఇంతమంది వారు మిస్ చేసుకున్నారు. కానీ యాకోబు సంతానముగా ఇశ్రాయేలు 12 గోత్రాలుగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆశీర్వాదం ఎక్కడెత్తగాడు పొందుకోవడం మనము గమనించాల. అబ్రహాము చేజార్చుకున్నాడమ్మా. ఎందుకో నేను చెప్తాను ఆ కారణాలు. మీరు ఇస్సాకు కూడా దేవుని ఆశీర్వాదము చేజార్చుకున్నాడా లేదా?
చేజార్చుకున్నాడు. ఎందుకు నేను చెప్తాను. ఏశావు కూడా చేజార్చుకున్నాడా లేదా, ఎందుకు నేను చెప్తాను. అవి మీలో ఉంటే సరి చేసుకుంటే సరిపోతుంది. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలీలు కూడా ఐగుప్తు నుండి విమోచింపబడిన వారికి విమోచన సమయంలో చెప్పబడిన మాటలు ఏమిటంటే, నిర్గమకాండము 3వ అధ్యాయంలో ఇదిగో మోషేతో మాట్లాడుతున్నాడు. హోరేబు పర్వతం మీద మండుచున్న పొద రూపంలో, ఇదిగో నేను వారి కష్టమును, వారి బాధను, వారి మొరను విన్నాను, చూచాను. వారిని నేను ఏం చేయాలా, విమోచించడానికి దిగి వచ్చేసాను. ఎవరి కష్టం చూశాడు? ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు కష్టం చూశాడు. ఓకే, వారిని విడిపించడానికి ఈయన వచ్చేసాడు దిగి, అంతే కదా. కానీ విమోచించి వారిని పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నడిపిస్తాను అన్నాడు. ఎవరిని? ఐగుప్తులో శ్రమపడ్డ ఇశ్రాయేలీల్ని. మళ్ళీ ఇశ్రాయేలీలు అంటే మరలా కాదు, నా మాటలు అర్థం చేసుకోండి. ఐగుప్తుల్లో 430 సంవత్సరములు శ్రమపడి వారి యొక్క కష్టము చేసినటువంటి ఇశ్రాయేల్ ప్రజల యొక్క మొరను విన్నాడు, వారి కష్టమును చూశాడు. వారిని విమోచించడానికి ఈయన దిగి వచ్చాడు. విమోచించి ఏం చేస్తానన్నాడంటే, పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నడిపిస్తానన్నాడు. కానీ జరిగింది ఏమిటంటే, 430 సంవత్సరాలు కష్టపడిన వారు విడుదల పొందారు, కానీ ఈ పాలు తేనెలు ప్రవహించే దేశము వెళ్ళలేదు. వారికి ఆశీర్వాదం ఉన్నది, వాగ్దానముతో కూడిన ఆశీర్వాదం ఉన్నది. నేను విమోచిస్తాను, ఇదిగో కనానీయులు, పెరిజీలు, హిత్తీయులు, హవీయులు, యెబూసీయులు వీరందరూ జీవిస్తున్నటువంటి దేశంలో, పాలు తేనెలు ప్రవహించే దేశంలో నేను మిమ్మల్ని నడిపిస్తాను అనే ఆశీర్వాదం ఉన్నది వారికి. కానీ కష్టపడిన వారు, శ్రమపడిన వారు ఆశీర్వాదమును పొందుకున్నారా, అనుభవించారంటే లేదు. వారు తర్వాత తరము, వారు కడుపున పుట్టిన వారు తర్వాత తరము వారు దాన్ని అనుభవించారు. కానీ ఏ కష్టమును చూచి, ఏ బాధను చూచి, ఏ మొరను చూచి ఈయన స్పందించాడో, దిగి వచ్చాడో, వారు ఆ ఆశీర్వాదమును అనుభవించలేదు. కారణము నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. అదేంటో, ఆశీర్వాదము పొందుకున్నను దాన్ని పోగొట్టుకున్నవారు, ఆ ఆశీర్వాదము భవిష్యత్తులో అనుభవించే దానికి సిద్ధంగా వాగ్దానం ఉన్నను దాన్ని పొందుకోలేక చేజార్చుకోవడం అనేది. అబ్రహాము చేజార్చుకున్నాడు, ఇస్సాకు చేజార్చుకున్నాడు, ఏశావు చేజార్చుకున్నాడు. ఇశ్రాయేలీయులు కూడా, ఐగుప్తు నుండి విడుదల పొందినటువంటి ఇశ్రాయేలీయులు కూడా చేజార్చుకున్నారు. సౌలు సమూయేలు వెళ్ళి ఒక దినాన చాలా షేమ్గా సమూయేలు గారు వెళ్ళిపోయి అక్కడ వెంటనే సౌలు వందనాలు చెప్పడానికి వస్తూ ఉంటే వెంటనే వందనాలు స్వీకరించకుండా, ఏంటి ఇలా జరిగిన దృష్టాంతం ఏంటంటే, సంఘటన ఏమిటంటే, సమూయేలు వస్తానన్నాడు, బలికి అవన్నీ కూడా బలి అర్పణకు సిద్ధం చేయమన్నాడు. అప్పటికే ఈ 7 రోజులు అయిపోయింది. ఈయన మాట ఇచ్చి ఎన్ని రోజులు అయింది? 7 రోజులు అయిపోయింది. మరి ఏంటో తెలియదు, సౌలు రాజు, చాలా బలవంతుడైనటువంటి రాజు, ఇశ్రాయేలులో చాలా గొప్ప శరీర దృఢత్వమును కలిగినటువంటి వాడు. అతని ముందు ప్రజలు ఎందుకో ఒక రోజు గడుస్తూ ఉంటే, 2 రోజులు గడుస్తూ ఉంటే, అంటే డిసిప్లిన్ అనేది మిస్ అయిపోయింది. అటెన్షన్ అనేది ఇశ్రాయేల్ ప్రజల దగ్గర మెయింటైన్ చేయలేకపోతున్నాడు. ఎవడు త్రోవను వాడు వెళ్ళిపోతున్నాడు. ఇదిగోండి, నేను ఇక్కడ ఇలాగ వాక్యం చెప్తున్నాను అనుకోండి, నేను ఇలా వాక్యం చెప్తున్నాను, ఒకడు ఇలా మంచినీళ్ళు పట్టుకొని అలా వెళ్ళడం, ఒకటి బైబిల్ ఎలా పట్టుకొని ఇక్కడికి రావడం, ఒకడిక్కడ నుంచొని మాట్లాడడం, ఇలా చేస్తా ఉంటే ఎలా ఉంటుంది? అంటే ఇదంతా నా కంట్రోల్లో ఉన్నట్ట లేనట్టే. అక్కడ అప్పుడు నేను అన్ఫిట్ అయినట్టే కదా. అక్కడ అది జరిగింది. సౌలు అక్కడ ఉన్నాడు, బలి అర్పణకంతా కూడా సిద్ధమైంది. ఒక్కొక్క రోజు అవుతూ ఉంటే జనములు ఎవడి ఇష్టానుసారంగా వాడు వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఆ విషయం సౌలుకి చాలా నామోషి అయిపోయింది. ప్రజలు నా మాట కంట్రోల్ తప్పుతున్నారు. ఇంకా ప్రజలందరూ కూడా వెళ్ళక మునిపే ఏదో ఒకటి చేసేద్దామని చెప్పి బలి అర్పణ ఇచ్చేశాడు. ఈయన ఎవరు చేయవలసిన పని? సమూయేలు గారు చేయవలసిన పని రాజు అయినటువంటి సౌలే ఇచ్చేస్తాడు. అప్పుడు సమూయేలు గారు 7వ దినమందు వచ్చి చాలా షేమ్ అయిపోయాడు. ఏమిటి, నేను చేయాల్సిన పని నువ్వు చేసేసావు. అప్పుడు ఆ సందర్భంలో సమూయేలు అన్నాడు ఏమంటే, యాక్చువల్గా దేవుడు నిన్ను ఇశ్రాయేలు అనబడుతున్న తన యొక్క ప్రజల మీద సింహాసనము స్థిరముగా ఉంచాలి అని ఆయన ఉద్దేశం. అప్పుడు దేవుని ఉద్దేశం బయలుపెట్టాడు. సౌలా, నీకు తెలియదు అనుకుంటా, నిన్ను తన ప్రజల మీద శాశ్వత కాలము నీ సింహాసనము స్థిరముగా ఉంచాలని ఆయన ఉద్దేశం.
కానీ ఇక మీదట అది జరగదు. దేవుడు ఆశీర్వదించాడు, సౌలు దానిని చేజార్చుకున్నాడు. జాగ్రత్తగా వింటున్నారని నా భావన. చేజార్చుకున్నాడు. ఇలాగా అనేక మంది మరలా ఇప్పుడుంటున్న ఇశ్రాయేలు యోధా ప్రజలు కూడా ఏం చేశారంటే, వారు కూడా రక్షణ అనేది వారికి మొదట అనుగ్రహించబడింది. అవునా కదా? రక్షణ అనేది ఇశ్రాయేలు ప్రజలు యూదులకు మొదట అనుగ్రహించబడింది. ఆ తర్వాతే సహపౌరులుగా లేకుండా ఉన్నాము. మనము కనికరము పొందలేకుండా ఉన్నాము. మునుపు మనము దూరస్తులుగా ఉన్నాను, మనకి వారికి సమీపస్తులుగా చేసి రక్షణ అనేది వారికి ఇవ్వబడినది, మనకి కూడా వారితో పాటుగా చక్కని అవకాశం. అయితే ఇప్పుడు ఏమైనదంటే, తీసివేయబడిన రాయి మూలకు తలరాయి అయినట్లుగా ఇప్పుడు రక్షణ అనేది వారికి ఇవ్వబడిన ఆశీర్వాదం అయితే దానిని పొందుకోలేని స్థితిలో ఉన్నారు ఇశ్రాయేలీలు. ఇప్పుడు ఇశ్రాయేలీలు యోధా ప్రజలు దేవుని రక్షణ పొందుకోలేని స్థితిలో ఉన్నారు, చేజార్చుకుంటున్నారు. సంసోను కూడా ఎవరి బలం? అది దేవుడిచ్చినటువంటి బలము. అతడు అనుభవిస్తూ దానిని చేజార్చుకున్నాడా, లేకపోతే జీవితం అంతా కూడా అనుభవించాడా? చేజార్చుకున్నాడు. ఇలాగా పాత కొత్త నిబంధనలు ఎన్నో ఉన్నాయండి చెప్పాలంటే. ఊరకనే ఇప్పుడు చెప్పిన ఈ సంఘటనలో నుండి ఒక్కొక్కటి లేదా రెండేసి విషయాలు వారు ఎందుకు చేజార్చుకున్నారు వారి ఆశీర్వాదాలను అని నేను మీకు చెప్తూ ఉంటాను. దాన్ని మీరు నోటీస్ చేసుకుంటూ ఉండండి. మీ జీవితంలో అవి లేకుండా చూసుకోండి. అబ్రహాముకు రావాల్సిన క్రెడిట్ తన దగ్గర నుండి తన యొక్క మనవడు యాకోబునకు ఎందుకు వెళ్ళిపోయింది అంటే, ఆ ఆశీర్వాదం ఎందుకు చేజార్చుకున్నాడు అంటే ఏమైనా చెప్పగలరా మీరు? మనలో చాలామంది చేసేదే, ఒక వరలో 2 కత్తులు ఎమడవు కరెక్ట్ పదం. ఒక ప్రయాణంలో 2 నావల మీద 2 పడవల మీద ప్రయాణము సాగదు. లేదా బైబిల్ దానికి మనం వచనం చూసుకుంటే, ఒక దాసుడు 2 యజమానులకు దాస్యము చేయలేడు, దాసరికము చేయలేడు. సేమ్ అదే ఇక్కడ కూడా జరిగింది. ఏంటంటే, అబ్రహాములో ఎందుకు దేవుని ఆశీర్వాదం అతడు భౌతిక పరంగా ఫుల్ఫిల్గా అనుభవించలేకపోయాడు, చేజార్చుకున్నాడంటే, అబ్రహాములో చూసేది ఒకటి ఏమిటంటే, అతడు దేవుని మాట వింటూ ప్యారలల్గా తన ఇష్టానుసారముగా నడిచాడు. 2 ఉదాహరణలు. ఒకటి ఏమిటంటే, సింధూర వృక్షం మమ్రే దగ్గర ఉంటున్నటువంటి ఆ ప్లేస్కు వచ్చినప్పుడు ఎగ్జాంపుల్ అనమాట. ఇదిగో నేను నీకు నీ సంతానానికి ఇవ్వబోతున్న స్వాస్థ్యము స్థలము ఇదే అన్నాడు. మరి అక్కడ ఉండిపోయాడా అబ్రహాము? దేవుని మాట వింటూ మరలా తన ఇష్టానుసారంగా ముందుకు వెళ్ళిపోయాడు. 12వ అధ్యాయంలో మీరు 9, 10, 11 వచనాలు నేను చదువుకుంటా ఉంటే అక్కడ ఉంటుంది. అంటే దేవుని మాట వింటున్నాడు, మరలా ఏం చేస్తున్నాడు? తన ఇష్టానుసారంగా ముందుకు వెళ్తున్నాడు. ఇది ఒక కారణం. 2వ కారణం, అమ్మ మీరు చెప్పింది కూడా కరెక్టే. ఏమిటంటే, దేవుడు నీకు సంతానం ఇస్తానన్నాడు, దేవుని మాట వింటున్నాడు, పక్కన మరలా భార్య మాట విని హాగరుతో వెళ్ళిపోవడం. ఇదే విషయం ఇంక ఎక్కువ ఎగ్జాంపుల్స్ కూడా అవసరం లేదు, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అబ్రహాము దేవుని ఆశీర్వాదము ఎందుకు చేజార్చుకున్నాడు అంటే, దేవుని మాట విన్నట్టుగా వింటున్నాడు. అదే టైంలో మరలా 2వది తన ఇష్టానుసారంగా ముందుకు సాగుతున్నాడు. ఒకవేళ మీలో అలాంటి మీ ఆర్థిక ఇబ్బందులు, మీ యొక్క కుటుంబ సమస్యలు, ఏదైనా వ్యాధులు, లేదా ఏదైనా గర్భఫలాలు రాలేనప్పుడు, వివాహాలు జరగలేనప్పుడు, అమ్మ ఒకసారి అక్కడికి వెళ్ళి చూపించకపోయావా? సిద్ధాంతి దగ్గరికి కానీ, తాయితి దగ్గరికి కానీ, మంత్రం దగ్గరికి కానీ ఇలాంటి ప్రోత్సహించినప్పుడు దేవునికి ప్రార్థన చేస్తారు, మరలా మీరు అటు వెళ్తూ ఉంటారు. దేవునికి విలువ ఇవ్వలేదని కాదు, ఇచ్చారు. అబ్రహాము దేవుని మాట వింటున్నాడు, ఒక పక్కన తాను ఇష్టానుసారంగా కూడా ముందుకు వెళుతున్నాడు. తనకి రావాల్సిన ఆపర్చునిటీ దేవుడు తనకి ఫిక్స్ చేయకుండా కొంచెం మరలా ముందుకు వెళ్ళిపోయి. ఇది ఒక విషయం అబ్రహాము దగ్గర నేను మీకు చెప్పవలసిన విషయం. అందుకనే అబ్రహాము తన ఆశీర్వాదము చేజార్చుకున్నాడు. 2వ విషయం కూడా నేను మీకు తెలియపరచాలనుకుంటున్నాను. ఇంకొకటి తర్వాత ఎవరు చెప్పాను, ఇస్సాకు దగ్గర కూడా దేవుని ఆశీర్వాదం చేజార్చుకున్నాడా లేదా? ఎందుకో తెలుసా? ఇస్సాకు అనబడుతున్నటువంటి వాడు పక్షపాత ద్వారానే తన కుటుంబంలో చూపించాడు. దేవుని బిడ్డలు పక్షపాత ద్వారాన్ని చూపించకూడదు. ఇస్సాకు గుదుగురుండి ఇస్సాకు విషయంలో చాలా మంచి విషయాలు మనం వింటూ ఉంటాం కదా. మంచి ఒకలా చెప్పాలంటే ఇస్సాకు క్రీస్తుకు సాదృశ్యం. అంతటి క్రెడిట్ ఉన్నా సరే ఇక్కడ చూడండి, తన జీవితంలో కూడా మీ తండ్రి అబ్రహాము దేవుడును
మీ తండ్రికి తోడుగా ఉన్నట్లుగా నేను నీకు తోడుగా ఉంటాను, నీ సంతానమును ఆశీర్వదిస్తానన్నప్పుడు ఇతనికి కూడా ప్రత్యేకంగా ఆ వాగ్దానం వినబడిన ఆశీర్వాదం. కానీ అతడు కూడా అనుభవించలేకపోయాడు. ఫలానా ఇస్సాకు సంతానం అని నేటికి చెప్పుకోలేని స్థితిలో ఉన్నాడు. ఎందుకు చేజారిపోయింది తన దగ్గర నుండి కూడా అంటే పక్షపాత ద్వారని. ఇస్సాకులో మనము చూడదగ్గది పక్షపాత ద్వారని. ఉదాహరణకి అతడు వృద్ధుడైపోయినప్పుడు ఈ తన కుమారుడైనటువంటి పెద్ద కుమారుడు ఏశావుని కోరాడు, నాన్న వేట మాంసం తినాలని ఉంచుంది, వేటాడి తీసుకొని రా అని పంపించాడు. అయితే అప్పుడు ఆ వేట తెచ్చినటువంటి మాంసంను తిని ఏం చేయాలనుకున్నాడు? ఆశీర్వదించాలనుకున్నాడు. ఈ విషయం ఎవరికి చెప్పాడంటే ఏశావుకే చెప్పాడు, కానీ తన యొక్క సహోదరుడు యాకోబుకి చెప్పలేదు. పోనీ తన భార్యకి చెప్పలేదు. భార్య కూడా రహస్యమున విని ఎంత పక్షపాతము బిడ్డల మధ్యన భార్యకి కూడా తెలియకుండా పక్షపాత ద్వారని. ఇలాంటి మనసు ఉన్నది కాబట్టి ఆ దేవుని ఆశీర్వాదం ఇతగాడిలో కూడా ఇస్సాకు జనాంగముగా పిలువబడాలి, కానీ ఆయన అది మిస్ చేసుకున్నాడు. ఎందుకంటే ఒక కారణము పక్షపాత ద్వారని. చిన్న కుమారుడికి పెద్ద కుమారుడికి భార్య విషయంలో కూడా దాచినటువంటి పక్షపాత హృదయము, మనసు అతనిది. అందుకనే చేజార్చుకున్నాడు. ఒకవేళ మీలో దేవుని బిడ్డల్లో పక్షపాతం ఉండకూడదండి. మీలో పక్షపాతం ఉంటే దేవుని ఆశీర్వాదం చేజార్చుకుంటారు. ఇది రెండవది. మూడవది కూడా ఇస్సాకులోనే చెప్పాలనుకుంటున్నాను, బాధ్యత రహితముగా ప్రవర్తించాడు ఇస్సాకు. ఇంతవరకు మంచి మాటలే విన్నాము కదా ఇస్సాకు గురించి. ఇదిగో చూడండి, బాధ్యత రాహిత్యముగా, సహితముగా కాదు, బాధ్యత యుతముగా కాదు, బాధ్యత రాహిత్యముగా. బాధ్యత లేకుండా ప్రవర్తించాడా ఇస్సాకు? ఎక్కడ మనకి కనబడ్డ. కానీ జాగ్రత్తగా మీరు బైబిల్ చదివిందే పట్టు చదువుతూ ఉంటే మీకు అర్థమైపోతుంది. చదువుగా అప్పుడు మీకు ఇలాంటివి అర్థమవుతూ ఉంటాయి. ఏమిటంటే ఇస్సాకు చేసినటువంటి బాధ్యత రాహిత్యత. తన బిడ్డలు ఎదుగొచ్చి ఉన్నారు, ఈడు వచ్చినప్పుడు వారికి వివాహము చెయ్యాలి కదా. చేయలేదు. అబ్రహాము ఈడు వచ్చినప్పుడు తన కుమారునికి ఈ దాసుని పిలిపించి తొడ కింద ప్రమాణం చేయించి, ఇదిగో నా యొక్క జనములోండే కుమార్తెను తీసుకొని రా, వధువుని తీసుకొని రా అని చెప్పి ఎంత బాధ్యతగా ఇస్సాకు ఎడల తన తండ్రి అయిన అబ్రహాం ప్రవర్తించాడు. అది కూడా గుర్తు లేకుండా ఇస్సాకు తన వృద్ధాప్యమందు తన బిడ్డలకు వివాహము చేయకుండా 60 సంవత్సరాలప్పుడు వివాహం జరిగింది. 40 సంవత్సరములు తర్వాత బ్రతికాడు. 120 సంవత్సరములు ఇస్సాకు బ్రతికిన దినములు. అయితే ఆ 120 సంవత్సరాల్లో అప్పుడే వీరికి ఈడు వచ్చింది, పెద్దవారైపోయారు. వీరికి వివాహము చెయ్యాలనే ధ్యాస, ఆలోచన, అతను బాధ్యతాయుతముగా బిడ్డల ఎడల ప్రవర్తించకపోవడం, భవిష్యత్ ప్రాణాలకి బాధ్యత కలిగి. కానీ ఇస్సాకు ఎందుకు తన బిడ్డల ఎడల నేను వృద్ధుడిని అయిపోయాను, నిన్ను ఆశీర్వదిస్తాను, వేటాడి తీసుకొని రా అని ఇలాంటివే చెప్పాడు. కానీ ఇదిగో వివాహం విషయమై బాధ్యతాయుతముగా ఒక తండ్రి తన బిడ్డల ఎడల జరిగించవలసిన కార్యము వివాహం, అది ఎందుకు అతగాడు చేయలేక బాధ్యతాయుతముగా కాకుండా బాధ్యత రాహిత్యత, తన ఆశీర్వాదము తనను అనుభవించకుండా చేజార్చుకున్నటకు మరి ఒక కారణముగా చెప్పుతున్నాను. మీరు కూడా మీ బాధ్యతలు బిడ్డల విషయంలోనే కాదు, ఉద్యోగ బాధ్యతల, భార్య బాధ్యత, బిడ్డల బాధ్యత, ఏ బాధ్యత మీ బాధ్యతలు కర్తవ్యం ప్రకారం నెరవేర్చండి. దేవుని బిడ్డలు ఏ బాధ్యత అయినా సరే మీకు అప్పగింపబడిన బాధ్యత తప్పనిసరిగా నెరవేర్చేవారుగా ఉండాలి. లేకపోతే దేవుడు మీ దగ్గర నుండి ఇచ్చిన ఆశీర్వాదాన్ని మరలా తీసుకుంటాడు. అబ్రహాం దగ్గర ఏం నేర్చుకున్నాము? అబ్రహాం దేవుని మాట వింటూ తన ఇష్టానుసారముగా నడుచుట ద్వారా దేవుని ఆశీర్వాదమును చేజార్చుకున్నాడు. రెండవది, ఇస్సాకు కూడా కుటుంబ విషయంలో చాలా పక్షపాతము చూపించడం ద్వారా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదమును తాను కూడా చేజార్చుకున్నాడు. రెండవది. మూడవ విషయాన్ని కూడా తెలియపరచని ఇస్సాకు జీవితం ఆధారంగానే తనకి ఇవ్వబడినటువంటి కుటుంబ బిడల విషయంలో బాధ్యత లేకుండా ప్రవర్తించడం ద్వారా దేవుడిచ్చిన ఆశీర్వాదము ఇస్సాకు చేజార్చుకున్నాడు. ఓకే, 3 విషయాలు నేను చెప్పాను. 4వ విషయం కూడా, ఏశావుకు కూడా రావాలి కదా జ్యేష్ఠుడు. ఇంకా మీకు తెలిసిందే, జ్యేష్ఠుడు మిస్ అయిందంటే ఎవరికి రావాలా క్రెడిట్ అంతా కూడా?
ఏశావుకు రావాలా, ఇస్సాకు సంతానంలో ఏశావుకు రావాలా. ఏశావు సంతానం అని ఇప్పుడు ఏమైనా అతిపెద్ద పాపులేషన్ ఏదైనా ఉన్నదంటే లేదు, ఉండవచ్చు. కానీ అంతా ఇష్మాయేలు సంతానంలాగా, ఇశ్రాయేలు సంతానంలాగా ఏశావు సంతానం అంతా ఏమీ అంత బలమైనది జనాంగముగా లేదు. ఎందుకు ఆ క్రెడిట్ కూడా అతనిలో ఎందుకు లేదంటే, ఇదిగో క్రీస్తు దినములలో లేదా నీ జీవితంలో రెండు వస్తూ ఉంటాయి. ఒకటి దేవుని యొక్క మార్గము, రెండవది లోకపరమైనటువంటి ఆశలు. ఇదిగో క్రీస్తు కావాలా, బరబ్బా కావాలంటే యోధా ప్రజలు ఎవరిని కోరుకున్నారు? బరబ్బాని కావాలనుకున్నారు. నీ జీవితంలో కూడా దేవుని ఆరాధనకి వెళ్తావా, ఇదిగో పథకం ఇస్తారు, ఇదిగో ఇదే టైం సంతకానికి వెళ్తామంటే మీరు దేన్ని సెలెక్ట్ చేసుకుంటారు? ఏముందులే ఆరాధనకి ఈరోజు ఎగ్గొట్టి వెళ్దామంటే తర్వాత పర్యవసానం అది ఫలించదు. దేవునినే మీరు కోరుకోవాలి. దేవుని ఆశీర్వాదం జ్యేష్ఠుడిగా అతనికి ఇస్తే చిన్న అలసిపోయి వచ్చినటువంటి సమయంలో తన యొక్క సోదరుడు కలగూరపు వంట అయినటువంటి ఆ చిక్కుడుగాయ కూర వండినప్పుడు దానిని ఆకలితో, అంటే శోధింపబడుతున్నాడు ఒక పక్కన, తన యొక్క అక్కరే కానీ అది ఒక శోధనను సహించేవాడు, జయించేవాడు కూడా కాదు. జయించమని కూడా అక్కడ రాయబడలేదు. ఏమని ఉన్నది? శోధనను సహించగలిగి దాన్ని పోట్లాడి ఒకవేళ ఏమైనా ఓడిపోకుండా అలా ఉంటే చాలు, టై అయితే చాలు, విక్టరీ అవసరం లేదు. శోధనను సహించేవాడు ధన్యుడు, వాడికి జీవకిరీటం అంటున్నాడు. ఆ దినాన ఇదిగో కూర కావాలా, జ్యేష్ఠత్వము కావాలా అని రెండు అక్కడ ఆప్షన్లు ఉంటే శోధనలో పడిపోయాడు. దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను చేజార్చుకున్నాడు. అందుకనే అతని సంతానము కూడా ఒక జనాంగముగా లేకుండా గొప్ప జనాంగంగా లేదు. కాబట్టి శోధనను సహించండి. ఈ లోకపరమైన శోధనలో మీరు పడిపోయి దేవుని యొక్క మార్గము నుండి తొట్టిల్లిపోవద్దు. ఇదిగో ఏశావు ఇదిగో దేవుని యొక్క మార్గము నుండి తొట్టిల్లిపోయాడు. శోధనలో పడిపోవడం ద్వారా ఆశీర్వాదమును చేజార్చుకోవడం జరిగింది. ఇంకా సంసోను విషయానికి వస్తే, అన్యులతో సాంగత్యము చేస్తే చాలు దేవుని ఆశీర్వాదము పోగొట్టుకోవడానికి సిద్ధపడినట్టే. అన్యులతో సాంగత్యం అంటే అవసరత వేరు, మాట్లాడడం వేరు. మా యొక్క బిజినెస్లో మా యజమాని అన్యుడేనంటే మాట్లాడొద్దని కాదు, వారితో సహవాసము అనేది మాట్లాడు, నీ యొక్క పని ఎంతవరకు మాట్లాడు, కానీ వారితో సాంగత్యము చెయ్యుట ద్వారా దేవుని ఆశీర్వాదము కోల్పోతావు అని సంసోను ద్వారా చెప్తున్నాను. సంసోను ఎవరితో సాంగత్యం చేశాడు? అన్యుల అమ్మాయితో. అలాగనే స్త్రీ సాంగత్యము చేశాడు దెలీలాతో. అలాగే ఎవరైనా సరే అన్యులతో సాంగత్యము, సహవాసము, ఇదిగో మరి స్త్రీ సాంగత్యము చేస్తే దేవుడిచ్చిన ఆశీర్వాదము చేజార్చుకుంటాం. ఇది సంసోను నుండి నేను మీకు తెలియపరచవలసింది. సౌలు నుండి కూడా నేను మీకు తెలియపరచవలసిన విషయం ఏంటంటే, దేవుని మాట అతిక్రమించడము, అలాగనే సేవకులను అగౌరపరచడము. ఈ రెండు విషయాలు సౌలులో మనం చూడాలి. దేవుని మాట అతిక్రమించినా దేవుని ఆశీర్వాదము చేజారిపోతుంది, సేవకులను అగౌరవపరిచినా దేవుని యొక్క ఆశీర్వాదము చేజారిపోతుంది. ఇదిగో అంతకుముందు అతిక్రమించాడు కానీ ఏమీ రాలేదు, కానీ దేవుని మాట ఎప్పుడైతే సేవకుని అగౌరవపరిచాడో వెంటనే సేవకుడు చెప్పేశాడు, దేవుని ఉద్దేశం అయితే ఎలా ఉన్నది, కానీ ఇదిగో నాకు కలిగిన అవమానమును బట్టి ఇదిగో నేను చేయవలసినది నువ్వు చేసేసావు, కాబట్టి ఇదిగో నేను చెప్తున్నాను, ఇక మీద నీ సింహాసనం స్థిరముగా ఉండదు. దేవుని ఆశీర్వాదం జారిపోయింది. ఇది నాన్న మీరు కూడా అలాంటి ఒక మాట, మీరు దేవుని మాటలను అతిక్రమించకుండా చూసుకోండి, సేవకులను అగౌరవపరకుండా చూసుకోండి, దేవుని యొక్క ఆశీర్వాదమును కాపాడుకోండి. ఫైనల్గా ఒక మాట నేను చెప్తాను, దేవుని యొక్క ప్రజలు దేవుని యొక్క రక్షణ చేజార్చుకునే స్థితిలో ఉన్నారు. ఎందుకో తెలుసా? దేవుని యొక్క రక్షణ అనబడుతున్నది ఆశీర్వాదం కదా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు, యోధా ప్రజలు దేవుని రక్షణ పొందుకునే స్థితిలో ఉన్నారా? ధర్మశాస్త్రం ఆధారముగా లేరు కదా, చేజార్చుకునే స్థితిలో ఉన్నారు. ఎందుకో తెలుసా? పాత ఇశ్రాయేలు ప్రజలైనా సరే, ఇప్పటి ఇశ్రాయేలు ప్రజలైనా సరే దేవుని కార్యాలు అనుభవిస్తున్నారు, కానీ దేవుని కుమారుడైనటువంటి వాడిని విశ్వసించటం లేదు. దేవుని కార్యాలు అనుభవిస్తున్నారు. అబ్రహాంలో కూడా ఇలాంటిదే చెప్పాను, దేవుని మాట వింటున్నాడు
తన ఇష్టానుసారంగా వెళ్తున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుని కార్యాలే అనుభవిస్తున్నారు, దేవుని మాట వినటలేదు, ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచటలేదు. అందుకనే దేవుని యొక్క రక్షణ అనే ఆశీర్వాదమును చేజార్చుకుంటున్నారు. ఇది నాన్న మీరు కూడా దేవుని కార్యాలు చాలామంది అనుభవిస్తున్నారు కదా, మీరు దేవుని కార్యాలు అనుదినము కూడా అనుభవిస్తున్నారు కదా, అనుభవిస్తారు. కానీ దేవుని మాట వింటారా? దేవుని మాట వింటారా? వినరు. కాబట్టి నేను చెప్తున్నాను, ఇది నాన్న దేవుని ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి, కానీ నువ్వు చేజార్చుకుంటున్నావు, అది నీకు అర్థం అవట్లేదు. పౌలు అంటున్నాడు ఇక్కడ, ఇదిగో ప్రియులారా, మనకి అనేక వాగ్దానములు ఉన్నాయి కదా, మనము చాలా జాగ్రత్తగా దేవుని యందు భయము కలిగి పవిత్రత యందు సంపూర్ణులుగా ఉందాం. శరీర విషయంలో కానీ ఆత్మ విషయంలో కానీ మనము కలంకము కానీ కల్మషము కానీ అంటుకోకుండా చూద్దాం. ఏమిటి శరీరానికి ఆత్మకి కలంకం అంటే? అబ్రహాముకు అంటుకున్నది ఏమంటుకున్నది? శారా ద్వారా కొంచెం కల్మషమైన మాటలు. ఇదిగో నాకెలాగూ కలగరు కానీ ఇదిగో నా యొక్క దాసురాలతో నువ్వు వెళ్ళు. లోకము నుండి కల్మషము ఏ విధముగానైనా వస్తుంది, మాటల ద్వారానైనాను. ఇదిగో మరి యాకోబు ద్వారా వచ్చింది, ఇదిగో ఘోర రూపంలో వచ్చింది, కలంకం అంటుకున్నది. ఇంకా సంసోనుకు వచ్చింది అన్య సాంగత్యము చేత, స్త్రీ సాంగత్యము ద్వారా. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలకు వచ్చింది అన్యులతో సహవాసం చేయడం ద్వారా దేవుని కార్యాలు అనుభవిస్తున్నారు, వారితో సహవాసం చేయడం ద్వారా దేవుని మాట వినటం లేదు వారు. సౌలుకు వచ్చింది, ఇదిగో నేత్రాస కలిగింది. ఇవి ఎంతో క్రొవ్వినటువంటి జీవులు. శరీరమునకు కానీ ప్రియులారా, మనకు అనేక వాగ్దానాలు ఉన్నవి. మనమైతే దేవుని యందు భయము చేత మనము పవిత్రతలోనే సంపూర్ణులుగా ఉందము. శరీరమునకు కానీ ఆత్మకు కానీ కల్మషము కలంకం అంటకుండా చూసుకుందాం. ఏమాత్రం ఇలాంటి కలంకము మాటల ద్వారానో, కూర ద్వారానో, జంతువుల ద్వారానో, ఏదో ఒక శోధన ద్వారానో ఎలాగోలాగా అంటుకుంటుంది. నీకు అంటించుకున్నావు అంటే చాలు, దేవుని ఆశీర్వాదము నువ్వు చేజార్చుకుంటావు. అబ్రహాము చేజార్చుకున్నాడు, ఇస్సాకు చేజార్చుకున్నాడు, ఏషావు చేజార్చుకున్నాడు. ఇశ్రాయేలీయులు విడుదల పొంది పాలు తేనెలు ప్రవహించు దేశము, ఆ విడిపింపబడిన వారు చేజార్చుకున్నారు, అనుభవించలేక. తర్వాత వారు అనుభవించారు. సౌలు సింహాసనం స్థిరముగా లేకుండా చేజార్చుకున్నాడు, సంసోను బలమును చేజార్చుకున్నాడు. ఇదిగో ఇప్పటి ఇశ్రాయేలు ప్రజలు కూడా రక్షణను వారు చేజార్చుకుంటున్నారు. ఇలాంటి ఆశీర్వాదాలతో పాటుగా దేవుడు నీకు అనేకమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఈ లోకపరమైనటువంటి మాలిన్యత నీకు అంటుకోకుండా జాగ్రత్త పడు. దేవుని ఆశీర్వాదము చేజార్చుకోబాక. పవిత్రత ఎప్పుడు వస్తుందంటే, దేవుడు అంటే భయము ఉండాలి. నువ్వు ఎక్కడంటే ఉండు, దేవుడు అంటే భయం ఉంటే చాలు, పవిత్రత ఆటోమేటిక్గా నీలో జనరేటర్ అయిపోతూ ఉంటుంది. దేవుడు అంటే భయం లేకపోతే నువ్వు ఎక్కడ కూర్చున్నా సరే పాపమే. సెల్ ఫోన్ నొక్కుతూ ఉంటాడు, ఇక్కడ వాక్యం నేను చెప్తా ఉంటే. భయం లేదు వాడికి, ఇంకా పరిశుద్ధత ఏమి వస్తుంది? దేవుడు నువ్వు ఎక్కడే కాదు, మార్కెట్లో కూడా కూర్చో, రోడ్డు మీద కూడా కూర్చో, నీ స్నేహితులతో ఎక్కడైనా ఉండు, దేవుడు అంటే భయము. అదే అన్నాడు, ప్రియులారా, దేవుని యందలి భయము చేత మీ పవిత్రతలో సంపూర్ణులుగా ఉండండి. మీ ఆశీర్వాదాలు మీరు కాపాడుకోండి. వాగ్దానంతో కూడిన ఆశీర్వాదాలు ఉన్నాయి, వాటిని కూడా మీరు కాపాడుకోండి. మీరు ఆ విధముగా కాపాడుకుంటారని నా ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి నడిపింపు దయచేయను గాక. ఆమేన్.